కూటమిలో టీడీపీ జనసేన మైత్రి పదిలమేనా? మరో 15 ఏళ్లు అధికారంలో ఉండడం సాధ్యమేనా? జనసేన పార్టీ శ్రేణులు ఆ పార్టీ అధినేత నిర్ణయంతో సమ్మతమేనా? అధికారమే లక్ష్యంగా వ్యూహరచన చేసే బీజేపీ పవన్ చెబుతున్న మాటలతో ఏకీభవిస్తుందా? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలపై మరింత విశ్లేషణ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఇంకా 15 సంవత్సరాలకు పైగా 3 సార్లు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి ఉండబోతోంది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎస్, మంచిదే. మీ నమ్మకం, మీ విశ్వాసం మంచిదే. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంకా ప్రధానమైనటువంటి మరొక పార్టీతోటి కేవలం కలిసి పోటీ చేస్తూ అధికారాన్ని పంచుకుంటే మరి పార్టీ పరంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో కార్మికుల మాదిరి పనిచేస్తున్నారు కార్యకర్తలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఎప్పటికప్పుడు మీకోసం వాళ్ళు అలా పనిచేసే కార్మికులుగా మిగిలిపోవాలా? వాళ్ళ భవిష్యత్తుకు అర్థం ఎక్కడా? ఎప్పుడు ఎవరికి ఎలా సీట్ వస్తుందో రాదో ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో రాజకీయ పార్టీలో ఎదగదలుచుకున్న వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి క్లారిటీ ఏంటి, అభయం ఏంటి, గుర్తింపు ఏంటి, మర్యాద ఏంటి? ఇవన్నీ కార్యకర్తలు ఆలోచిస్తారు కదా. మరొకటి ప్రధానంగా ఆలోచించవలసింది, ఇవాళ బీజేపీ కూటమిలో ఎందుకని కలిసింది? కేవలం జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి ఏదో ఒక టర్మ్లో అధికారం పంచుకోవడం కోసమేనా? యాజ్ ఏ పొలిటీషియన్ వీ షుడ్ హ్యావ్ మినిమం కామన్ సెన్స్. ఏంటది? బీజేపీ యొక్క లక్ష్యం ఏంటి? సౌత్లో ఎదగాలి, సొంతగా ప్రభుత్వాన్ని నెలకొల్పాలి. ఈ రెండే. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తనదైనటువంటి శైలిలో వెళుతోంది. ఇవాళ బీజేపీ కూల్గా కామ్గా కూర్చున్నట్టు భావిస్తే కొంత వెనుకబాటుతనమే రాజకీయంలో. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టర్మ్కే బీజేపీ సొంతదైనటువంటి పంధాలో ఆ పార్టీనే అవసరమైతే అలయన్స్లో లీడ్ రోలులో బీజేపీ ఉండాలన్నది లక్ష్యం. ఆ లక్ష్యం ఎందుకు ఉంటుంది అని అంటే, ఇవాళ ఉన్నటువంటి ఇద్దరు నాయకులు బీజేపీ పార్టీకి, ఒకరు నరేంద్ర మోదీ, మరొకరు అమిత్ షా, బుల్డోజ్ చేసుకుని వెళ్ళేటటువంటి రాజకీయం తప్పితే ఎక్కడ సిద్ధాంతం అనే పేరుతోటి బ్రేకులు వేసుకునే తత్వం కాదు వాళ్ళది. ఎలాగైనా సరే భారతదేశంలో వీలైనన్ని రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రాంతాలే ఉండాలి అన్నటువంటి ఏకైక లక్ష్యంతో దశాబ్ద కాలం నుంచి నడుపుతున్నటువంటి రాజకీయం చూసిన తర్వాత ఇంకా కూటమిలో 15 సంవత్సరాలు భాగస్వామ్య పార్టీగా బీజేపీ ఉండే అవకాశం ఉంటుందా? నెవర్, నెవర్, జరగదది. ఇవాళ కేవలం పవన్ కళ్యాణ్ ఏదో ఒక స్నేహబంధం, కలిసి ఉన్నాము, ఒక అండర్స్టాండింగ్లో పనిచేస్తున్నాము అన్నటువంటి నమ్మకాన్ని జనం పెంచాలి అనంటే మరో మార్గం ఉంది, దాన్ని ఎంచుకోవాలి. అలాగే పార్టీగా జనసేన పార్టీ సొంతగా గెలవటం కానీ, అలాగే ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం కానీ, ఆ నమ్మకం 15 సంవత్సరాల వరకు కూడా లేదా అన్నటువంటి ప్రశ్న మీరే తీసుకొస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ యొక్క విధానం కూడా ఇదేనా? ఆలోచన కూడా ఇదేనా? తెలుసుకున్నారా? తెలుసుకోకుండానే సొంతగా మాట్లాడేస్తున్నారా? ఏదో ఒకటి మాట్లాడితే సరిపోతుంది ప్రస్తుతానికి అన్నటువంటి రాజకీయం కూడా మీరు కూడా అలవాటు చేసుకున్నటువంటి సందర్భమా? ఎందుకు ఇలాంటిది? ఎస్, ఉన్న 5 ఏళ్ళు కలిసికట్టుగా అద్భుతమైనటువంటి పాలన చేస్తాము అని చెబితే జనానికి వినడానికి సొంపుగా ఉంటుంది. బట్ 15 ఏళ్ళైనా సరే మేము ఈ కూటమి ప్రభుత్వం, 15 ఏళ్ళు చంద్రబాబు గారు ఉంటారా రాజకీయాల్లో? ఉండే అవకాశం ఉంటుందా? ఏమో, వీ హోప్ ఇట్. బట్ సాధ్యమా అసాధ్యమా అని ఆలోచించినప్పుడు ఆయన తర్వాత వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి స్థానంలోకి రావాలని లోకేష్ గురించి ప్రమోట్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇంటర్నల్గా కూడా ఆయన కుటుంబ సభ్యులు అనుకుని ఉండొచ్చు, ఇంక్లూడింగ్ లోకేష్ కూడా, ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారా, ఆ దశకి నేను ఎలా ఎదుగుతానా అని ఎదురు చూసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ మరి మీరు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కాకుండానే ఉండే అవకాశాన్ని మీరు ముందుగానే ఊహించుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ లోకేష్కు పోటీగా మీరు పనిచేస్తున్నారు అన్నటువంటిది విన్న తర్వాత మీ మధ్య పోటీ అనేది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని జనం భావిస్తున్నారు. ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని ఆశిస్తున్నారు. కానీ మీరు అనుకున్నట్టుగా 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం, నో, అదంత ప్రాక్టికల్గా అనిపించదు. మీరు ఇవాళ ఒక నాయకుడిని పక్కన పెట్టడానికి, మీరు అన్నట్టుగా, జనం అన్నట్టుగా, అలాగే చాలామంది భావించినట్టుగా ఒక నిరంకుశ పాలన, ఒక అవినీతి పాలనను పక్కన పెట్టడానికి, ఓట్లు చీలకుండా ఉండటానికి మీరు నిలబడినటువంటి సమయం ఎక్సలెంట్ అని మిమ్మల్ని గౌరవించారు, గుర్తించారు, గెలిపించారు. మరి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో
ఇంకా 15 ఏళ్ళు మేము ముగ్గురం కలిసి ఉంటాము అని అంటే వాస్తవికంగా మీరు ఆలోచించట్లేదు అన్నటువంటి అవకాశం ఇస్తున్నారేమో. ఒక్కసారి ఆలోచించాలి.